అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య వెంకయ్యనాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఉచితాలు ఇవ్వద్దు, ఉచితాలు ఇచ్చి ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, విద్యా వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని హితబోధ చేశాడు. బేసిక్గా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ హితబోధ ఎంతవరకు వీళ్ళు వింటారు, ఎంతవరకు సాధ్యం అనేది పరిశీలిద్దాం. మొట్టమొదటిది, ఉచితాల వలన నష్టం ఉంది అనేది తెలియక చేస్తున్నటువంటి అంశం కాదు. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఆంధ్రాలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ ఈ లార్జ్ స్కేల్లో ఉచితాలు ఇవ్వటం వలన ఆర్థిక విధానం వ్యవస్థ దెబ్బతింటూ ఉన్నది. రాష్ట్రానికి వనరులు కరువు అవుతున్నాయి. వాటి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం అనేది అందరికీ తెలుసు. కానీ ఏ రాజకీయ నాయకుడైనా నెక్స్ట్ ఎలక్షన్ గురించి చూస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్లో గెలవటానికి ఉచితాలు ఉపయోగపడుతున్నాయని అంటే ఇక దీర్ఘకాలం లేదు, హ్రస్వకాలం లేదు, దేశ అభివృద్ధి కాదు, దేశ సంక్షేమం కాదు. నెక్స్ట్ గెలవటం ఎట్లా, దానికి ఏం చేయాలి? ఉచితాలు ఇస్తే గెలుస్తామని అనుకుంటున్నారు. బట్ ఉచితాలు ఇచ్చినా గెలవటం లేదు. అదొకటి రియలైజ్ చేస్తే చాలు. మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి తనకు చేతనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. అంత పెద్ద ఎత్తున పంచడం కూడా సాధ్యం కాదు, అయినా గెలవలేదు. సో ఉచితాలు ఇచ్చినంత మాత్రాన్ని గెలుస్తారనుకోవడం కూడా చాలా చాలా పెద్ద పొరపాటు. కానీ ఈ భ్రమలో, ఈ మభ్యలో మాత్రం ఎవరు అధికారంలో వచ్చినా వాళ్లకు కొనసాగుతూనే ఉన్నారు. రెండోది మేనిఫెస్టోలు. అసలు మేనిఫెస్టోలకు బడ్జెటింగ్ లేకపోవటం, ఏది పడితే అది దాంట్లో ఇచ్చేస్తున్నామని ప్రకటించుకోవటం, ఆ పైన దానికి వనరులు లేక నానాయాతన పట్టడం, ఇది ప్రతి రాష్ట్రంలోనూ చూస్తున్నాం. బట్ ఎక్కువ ఈ కాంపిటేటివ్ పాపులిజం అనేటటువంటిది ఆంధ్ర తెలంగాణ రెండిట్లోనూ ఎక్కువైంది. దీనికి ఇంకో చిన్న యాంగిల్ కూడా ఉంది. చిన్న యాంగిల్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర. కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఎట్లా వస్తున్నదంటే, ఇంతకుముందు రాజ్యసభలో వాళ్లకు పూర్తి మెజారిటీ లేకపోబట్టి కొంతవరకు బీఆర్ఎస్ మీద, వైఎస్ఆర్సీపీ మీద ఆధారపడ్డాయి కాబట్టి వాళ్ళకు కొంత కన్సెషన్ ఇచ్చే డీల్లో వాళ్ళని ఎక్కువ అప్పులు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్ ఇన్కమ్ను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో సెంట్రల్లోనూ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది. సెంట్రల్లో ఎట్లా ఉంది అంటే తెలుగుదేశం యొక్క మెజారిటీ మీద, సభ్యుల యొక్క బలం మీద సెంట్రల్ గవర్నమెంట్ రన్ అవుతుంది. కాబట్టి వీళ్ళ లివరేజ్ ఇంకా ఎక్కువ ఉన్నది. దీనివల్ల ఏమవుతున్నాయంటే ఈ రాష్ట్రాలకు మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి, గ్రాంట్స్ ఎక్కువ వచ్చాయి అనేది జరగకపోవచ్చు. ఫండ్స్ స్పెసిఫిక్ టు ప్రాజెక్ట్స్ వస్తాయి. జనరల్గా స్పెండ్ చేయడానికి వీళ్ళకి ఎక్కువ అప్పులు తీసుకునేటటువంటి అవకాశం కొంతవరకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నది. ఆ అవకాశాన్ని కట్ చేసినా కానీ ఈ ఉచితాలు ఆటోమేటిక్గా వాటంతట అయిపోతాయి. బట్ ఈ పొలిటికల్ మేనేజ్మెంటు, పొలిటికల్ రిలేషన్షిప్స్లో కొంత ఆంధ్ర తెలంగాణకు ఎక్స్ట్రా అప్పులు చేసుకునేటటువంటి అవకాశం వస్తున్నది. అవన్నీ పనిచేసేటటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తుంది. ప్రధానంగా ఆ అప్పు ఎవడో కేంద్రం ఇచ్చినటువంటి ఎక్స్ట్రా డబ్బేమి కాదు, ఇది వీళ్ళు చేసుకుంటున్నటువంటి ఇదే కట్టాల్సింది వీళ్ళే. సో ఏమీ భవిష్యత్తులో ఉండేటటువంటి తరాల మీద బాధ్యత మోపి వాళ్ళ మీద ఒక తట్టెడు మోపెడేసి ఈరోజు పంచుతూ ఉన్నారు. సో ఇది మరి ఆయన చెప్పినంత మాత్రాన ఆగేటటువంటి పరిస్థితి కాదు. ఎప్పుడు ఆగుతుందంటే ఈ లోనింగ్ కొంత రిస్ట్రిక్ట్ చేసి ఇంతకన్నా చేయటానికి లేదు అన్నప్పుడు అప్పుడు కంపీటివ్
ఇష్యూస్ వస్తాయి. ప్రభుత్వాలు కూడా రేషన్ చేయాల్సి వస్తుంది. రేషన్ చేసినప్పుడు ఈ ఉచితాలకు అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఇది ఏదైనా ఆ రకంగా రావాల్సిందే. కానీ ఏదో వీళ్ళు వాళ్ళు చెప్పినంత మాత్రాన రాజకీయంగా తమకు పనికి వస్తుంది అనేటటువంటి ఉచితాలను ప్రభుత్వాలు వదిలేస్తారని నేను అనుకోవటం లేదు. బట్ దానివలన రాజకీయంగా కూడా వాళ్ళు లాభం పొందినటువంటి పరిస్థితి అంతకు ముందు లేదు, భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు.